హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇప్పుడే అందిన వార్త, జగన్కి షాక్ ఇచ్చిన మార్గాని భరత్, పవన్ కళ్యాణ్పై పొగడ్తలు. పూర్తి వివరాలు అయితే వీడియోలో ఉన్నాయి. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. వైసీపీ అధికారంలో ఉండగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీని మించి జనసేనను టార్గెట్ చేసేవాళ్ళు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు ఆ పార్టీ నేతలంతా విరుచుకుపడిపోయేవారండి. ప్యాకేజీ స్టార్ అని, దత్తపుత్రుడు అని మారు పేర్లు పెట్టి పవన్ కళ్యాణ్ను ఎగతాళి చేసేవాళ్ళు. 2 చోట్ల ఓడిపోయారని, చంద్రబాబుకు అమ్ముడుపోయాడని, 4 పెళ్లిళ్ళు చేసుకున్నాడని, ఇలా జగన్ సహా వైసీపీ నేతలంతా కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారండి. మనందరికీ తెలిసిందే. కానీ ఇటీవలి ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో తెలిసిందండి. సో అందరికీ కూడా తెలిసిందే. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాల్లో 2 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడంతో పాటు దేశమంతా పవన్ కళ్యాణ్ జనసేన గురించి అయితే మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ కూటమి ఘన విజయం సాధించడంలో, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటులో పవన్ పాత్ర గురించి అందరూ ప్రస్తావిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతల సర్వం కూడా మారిపోతుందండి. పవన్ను పేరు పెట్టకుండా ఎప్పుడు దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్ అని జగన్ సైతం మొట్టమొదటిసారిగా అప్పుడైతే పవన్ కళ్యాణ్ అంటూ పేరు పెట్టి సంబోధించారు. ఇప్పుడు కూడా సంబోధిస్తున్నారండి. ఇక పవన్ బలం ఏంటో తెలుసుకొని వైసీపీ నేతలు కూడా ఆయనకు ఎలివేషన్లు ఇస్తున్నారండి. పవన్ను కెలికితే తప్పు చేశామని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం తెలిసిందే. తాజాగా రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ పవన్కు మంచి ఎలివేషన్ ఇచ్చారు. తాను పోటీ చేసి ఓడిపోయాడని, రాజమండ్రి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన టీడీపీ నేత ఆదిరెడ్డి శ్రీనివాస్ను విమర్శించే క్రమంలో పవన్ను కొనియాడారండి భరత్ గారు. ఆదిరెడ్డి శ్రీనివాస్ పవన్ చరిష్మాతోనే గెలిచాడని, ఆయనే కాక తెలుగుదేశం నాయకులు చాలామంది పవన్ వల్లే విజయం సాధించారని భరత్ అన్నారు. టీడీపీ అధికారంలో ఉంది అంటే అందుకు కారణమే పవన్ కళ్యాణ్ అయినా, టీడీపీ వాళ్ళ గుడి కట్టినా కూడా, టీడీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్కి గుడి కట్టినా కూడా తప్పు లేదని భరత్ వ్యాఖ్యానించడం విశేషం. ఒకప్పుడు పవన్ గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన భరత్ లాంటి వాళ్ళు ఇప్పుడు ఆయనకు ఎలివేషన్ ఇస్తూ ఉండడంతో జన సైనికులకు మంచి కిక్ వస్తుంది. కానీ ఈ మాటలు టీడీపీ జనసేన మధ్య చిచ్చు పెట్టడానికి అనే వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయండి. ఎందుకంటే ఇద్దరున్నప్పుడు ఒకరిని పొగిడితే ఒకరికి ఆటోమేటిక్గా కొద్దిగా అంటే మా సైడ్ నుంచి ఏం లేదా అన్నట్టు వాళ్ళకి కూడా ఉంటుంది కాబట్టి, సో ఈ మాటలు ఏ దానికి అనేది అయితే తెలియాల్సింది ఫ్రెండ్స్.